బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో వాన్పిక ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై దాఖలు చేసిన పిటిషన్ను క్వాష్ చేయాలని వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. వాన్పిక్ ఓడరేవుకు భూ కేటాయింపులు అక్రమాలు క్విడ్ ప్రోకో జరిగిందంటూ సిబిఐ అభియోగాలు మోపగా తమపై పేరును కేసు నుంచి తొలగించాలని వాన్పిక్ సంస్థ క్వాష్ పిటిషన్ వేసింది. అయితే ఈ కేసులో సిబిఐ వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం వాన్పిక్ వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, తెలంగాణ హైకోర్టులో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ఆర్ జగన్ కి ఎదురుదెబ్బ తగిలినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ వాన్పిక్ ఓడరేవ్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఉందో జగన్ అక్రమాస్తులలోని కీలకంగా ఉన్నది వాన్పిక్ భూములు. ఈ భూములు కూడా ప్రస్తుతం సిబిఐ ఆధీనంలో ఉన్నాయి. సిబిఐ కేసుల్లో ఉన్న నేపథ్యంలోని అయితే ఈ వాన్పిక్ భూములకు సంబంధించి ఏదైతే కేసులను క్వాష్ చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు తెలంగాణ హైకోర్టులోని. అయితే తెలంగాణ హైకోర్టులో ఇందుకు సంబంధించిన పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిబిఐ ఛార్జ్ షీట్ నుంచి తమ పేరును తొలగించాలంటూ కూడా వాన్పిక్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు సంబంధించిన పిటిషన్ ను హైకోర్టు తిప్పి పంపింది. అయితే సిబిఐ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు వాన్పిక్ వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయటం జరిగింది. మొత్తం ఈ వ్యవహారం మొత్తం చూసినట్టయితే ప్రధానంగా ఈ వాన్పిక్ ఓడరేవుకు భూ కేటాయింపుల్లో అక్రమాలు అట్లాగే క్విడ్ ప్రోకో జరిగిందంటూ కూడా అభియోగాలు మోపారు సిబిఐ అధికారులు. వాన్పిక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భూసేకరణ జరిగిందనేది మాత్రం సిబిఐ అధికారులు కోర్టుకు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోని గతంలోని ఏ విధంగా వాన్పిక్ భూములను అప్పటి తన తండ్రి వైఎస్ సీఎం గా ఉన్న సమయంలోని జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున దీన్ని కొట్టేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని సిబిఐ అధికారులు పూర్తిగా తమ వాదన వినిపించారు. ప్రధానంగా వాన్పిక్ ఓడరేవుకు భూ కేటాయింపులో అక్రమాలు ఏ విధంగా జరిగాయి, క్విడ్ ప్రోకో ఏ విధంగా పాల్పడ్డారు అనే అంశాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, అప్పటి ప్రభుత్వానికి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి పూర్తి ఆధారాలతోని సిబిఐ అధికారులు ఇందుకు సంబంధించిన అంశాలను తెలంగాణ హైకోర్టు ముందుకు తీసుకెళ్లిన నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ అంటే ఈ కేసుల్లోని ఏదైతే ఛార్జ్ షీట్ లోని పూర్తిగా తమ పేరును తీసివేయాలంటూ కూడా దాఖలు చేసిన పిటిషన్ ను ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు పూర్తిగా కొట్టేసిన పరిస్థితి కనపడుతుంది. వాన్పిక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భూసేకరణ జరిగిందంటూ కూడా సిబిఐ అధికారులు తమ వాదనను వినిపించారు. ఈ వాదనను పూర్తిగా తెలంగాణ హైకోర్టు ఏకీభవించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు చూసుకున్నట్టయితే తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీలకు ముడుపులు స్వీకరించుకున్న కుంభకోణాల్లో వాన్పిక్ కూడా ఒకటిగా ఉంది. 2011 ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ 2012 ఆగస్టు 17న నిందితులపై అభియోగాలు దాఖలు చేసింది. రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఓడరేవు, నిజాంపట్నం పోర్టులను G2G విధానంలో అభివృద్ధి చేయడానికి 2006 ఏప్రిల్ 10న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్కాప్ అట్లాగే చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన స్కోడా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. దానిని అప్పుడు పెట్టిన పేరు నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ పోర్ట్ సిటీ కాంప్లెక్స్ విప్కో. కానీ 2007 జూలై 22న స్కోడా కంపెనీ సాంకేతిక సామర్థ్యం లేదంటూ కూడా ఒప్పందాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత గల్ఫ్ దేశమైన రస్ ఆల్ ఖైమా రాక్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ప్రాజెక్ట్ లోని రాక్ ప్రభుత్వం 51%, ఏపీ ప్రభుత్వం 49% వాటాగా ఉంటుందని తొలుత చెప్పారు. అయితే ఒప్పంద కార్యక్రమానికి రాక్ రాజకుమారుడు హైదరాబాద్ వస్తున్నట్లుగా ప్రచారం చేశారు. కానీ ఆయన బదులు రాక్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రాకియా సిఇఓ ఖతర్ మన్సాద్ వచ్చారు. అలా 2008 మార్చి 11న ఖతర్ మసాద్ ఏపీ ప్రభుత్వం తరఫున అప్పటి పరిశ్రమ శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవి బ్రహ్మానంద రెడ్డి, నాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ చాంబర్ లో ఒప్పందం సాగు చేశారు. ఈ వ్యవహారం ఎలాంటి
సంబంధం లేకుండా నిమ్మగడ్డ ప్రసాద్ అప్పుడు ఒక్కడే ఉన్నారు. ఆ తర్వాత కథ కొత్త మలుపు తిరిగిందంటూ కూడా ఈ రోజు సిబిఐ అధికారులు తమ వాదన వినిపించిన పరిస్థితి కనపడుతుంది. అయితే G2G పద్ధతిలో ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం అమలు బాధ్యత ప్రైవేట్ వ్యక్తి అయిన నిమ్మగడ్డకు చెందిన మ్యాట్రిక్స్ ఎక్స్పోర్ట్ కు దక్కాయనేది మాట. అంటే ఒప్పందం వ్యవహారంలో నిమ్మగడ్డ ప్రవేశించారు. ఓడరేవుల అభివృద్ధి సంబంధించి ప్రాజెక్టు పారిశ్రామిక కారిడార్గా మార్చడానికి ఓడరేవు నిజాంపట్నం పోర్టు ఆధారిత పారిశ్రామిక వాడ వాన్పిక్ అని పేరు పెట్టి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా ఇందుకు సంబంధించిన అవినీతికి పాల్పడ్డారంటూ కూడా ఈ రోజు సిబిఐ అధికారులు కోర్టు ముందు తమ వాదన వినిపించిన నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన వాన్పిక్ పేరును తొలగించాలంటూ కూడా వేసిన క్వాష్ పిటిషన్ ను ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పూర్తిగా డిస్మిస్ చేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరోసారి అక్రమాస్తుల కేసులోని మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. దేవి. రైట్ ఖాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.